హాయ్ అండి. దిస్ ఈజ్ లక్ష్మి. ఈరోజు బిగ్ బాస్ హౌస్‌లో మొట్టమొదటగా కృష్ణ వారి ర్యాంప్ వాక్ జరిగింది. వారిచ్చిన లెగ్గింగ్స్ ధరించి గర్ల్స్ అందరూ ర్యాంప్ వాక్ చేశారు. ఇక నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్‌లో మొదట హీరో, జీరో అనే ఆట మొదలైంది. దానికి హీరో అయితే క్రౌన్ పెట్టాలి. జీరో అయితే ఫేస్ మీద ఒక ముద్ర వేయాలి. ఎక్కువ మంది నబీల్‌ని హీరోగా అంగీకరించారు. నెక్స్ట్ ప్లేస్ హీరోగా పృథ్వీకి ఇచ్చారు. జీరోగా ఫస్ట్ మణికంఠ ఉన్నాడు. నెక్స్ట్ నిఖిల్, నైనిక ఉన్నారు. మణికంఠని ఎక్కువ మంది జీరోగా యాక్సెప్ట్ చేయడం వల్ల అతను డైరెక్ట్‌గా డేంజర్ జోన్‌లోకి వెళ్ళాడు. నబీల్ సేవ్ అయ్యాడు. నేను అనుకున్న ప్రకారం అయితే సోనియా ఇంటికి, మణికంఠ జైలుకు వెళ్ళాలి. వీళ్ళంతా గేమ్ ఆడడానికి వచ్చారా? లేక పక్కవాడిని తొక్కేయడానికి వచ్చారా అనిపిస్తుంది. హ్యుమానిటీ అసలే లేదు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో నాకైతే అర్థమయ్యింది. అసలైతే డేంజర్ జోన్‌లో ఉన్నది సోనియా. కానీ సీజన్ 4లో మోనాల్‌ని ఎలా రక్షించారో అలాగే సోనియాని రక్షించడానికి మణికంఠను బలుపశువు చేశారనిపిస్తుంది. మణికంఠకు పూర్తిగా కన్‌ఫ్యూజ్ చేశారు నాగ్ సార్. కంటెస్టెంట్స్ అందరూ లోకుగా ఉన్న మణికంఠను జీరో అనిపించేలా చేసి డేంజర్ జోన్‌లోకి తోసేశారు. అసలు సెల్ఫ్ నామినేషన్ మణికంఠ ఎందుకు చేసుకోవాల్సొచ్చింది? సోనియా, యాష్మి అతని మీద పడి కరుస్తున్నా ఒకసారి అలా మెంటల్‌గా వీక్‌గా ఉన్న వ్యక్తి మీద ఎందుకమ్మా అలా పడిపోతున్నారు అనలేదు మన నాగ్ సారు. యాష్మి మణికంఠను మగాడు కాదు అన్నందుకు ఏమడిగారు? లేడీ కంటెస్టెంట్స్‌ని ముద్దు ముద్దుగా చూస్తారు. మణికంఠ ఆల్రెడీ థర్డ్ ప్లేస్‌లో ఉన్న అతన్ని డేంజర్ జోన్‌లోకి కావాలనే తీసుకొచ్చారు. కాంతారా టీంలో అనర్హుడుగా ఆదిత్యను ప్రకటించమని మణికంఠ చెప్పాడు. కానీ మిగతా శక్తి టీం సభ్యులు నబీల్‌ని అనర్హుడుగా ప్రకటించారు. అది నాగ్ సార్‌కి కనిపించలేదా? మణికంఠ కరెక్ట్‌గానే ఉన్నాడు. మైండ్ గేమ్స్ అయితే బాగానే ఆడతాడు. ఓకే. ఇక నిఖిల్ గురించి అందరూ ఇన్‌ఫ్లుయెన్స్ అవుతాడు. సోనియా ఆడినట్లు ఆడతాడని చాలా క్లియర్‌గా చెప్పారు. చూద్దాం. యాష్మికి, సోనియాకి జరిగిన గొడవలో సోనియాదే తప్పు అని తేల్చారు. సోనియా నాగ్ సార్‌ని కూడా మాట్లాడనివ్వడం లేదు. మణికంఠన్ నాగ్ సార్ కూడా లెక్కలోకి తీసుకోలేదు. ఓకే గైస్, రేపటి ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.